హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విజయ్ ట్రావెల్ అండ్ డివోషన్. ఇప్పుడు నేను మిమ్మల్ని అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్ళే దారిలో ఉన్న కొండకర్ల ఆవా అనే ఒక మంచి సుందరమైన లేక్ ఉంది. అక్కడికి తీసుకుని వెళ్తాను, రండి నాతోని. చెరువు అంతా కూడా కలుపులతో నిండి ఉంటుంది. తర్వాత ఇది ఒక బర్డ్ శాంచురీ కూడా. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ కొండకర్ల అనే లేక్ అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్ళే దారిలో 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనకాపల్లి నుండి ఫ్రీక్వెంట్గా షేర్ ఆటోలు కానీ బస్సులు కానీ చాలా ఈజీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ కొండకర్ల ఆవా లేక్ సందర్శించడానికి మంచి అనువైన టైం ఏంటంటే నవంబర్ నెల నుండి ఫిబ్రవరి నెల మధ్యలో వెళ్తే మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు మనకి ఈ బర్డ్ శాంచురీ నుండి ఈ వలస పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ బాగా మంచి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ కొండకర్ల ఆవా చెరువులో బోట్ రైడింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ బోట్ రైడింగ్కి పెర్ పర్సన్ 100 రూపాయల నుండి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే 150 రూపాయలు మంచి పీక్ సీజన్లో ఛార్జ్ చేస్తూ ఉంటారు, 100 రూపాయలు నార్మల్ సీజన్లో ఉంటుంది. ఈ లేక్ చుట్టూ వచ్చే వలస పక్షులు ఏంటంటే గ్రే హెరాన్స్, రెడ్ విస్కర్డ్ బుల్బుల్, బ్లాక్ డొరంగో అనే రకాలు పక్షులు వస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇక నేను ఎక్కువ మిమ్మల్ని బోర్ కొట్టించకుండా నేను సెలవు తీసుకుంటాను. మీరు ఈ రిలాక్సింగ్ మ్యూజిక్ వింటూ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. మీ విజయ్ ట్రావెల్ అండ్ డివోషన్.